కాలిపోతున్నాయి కాళ్ళు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్లో మీతో ఏం షేర్ చేస్తున్నానంటే కనుక ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ముందుగా మీ అందరికీ కూడా. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం. ఏమేమి గుడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీ సబ్తిగా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మెట్టగంగళం తల్లి దగ్గర దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ కోరుకొండ అయితే వెళ్తున్నాము. ఈరోజు సడన్గా పెట్టుకున్నాం అన్నమాట ఈ ప్రోగ్రామ్ అయితే. తొలి ఏకాదశి కదా అని చెప్పేసి ఏదైనా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఒక లైన్లో ఉన్న టెంపుల్స్ అనేది చూద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. అప్పటికప్పుడు ప్రోగ్రామ్ అన్నమాట ఇదైతే. ఇంకా లొకేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. మీరైతే లొకేషన్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే కోరుకొండ అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారా, మేమైతే పైకి ఎక్కట్లేదు. పైకి ఎక్కాలి అంటే కనుక ఓన్లీ కోరుకొండ మాత్రమే రావాలి. మేము అలా కాకుండా ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్దామని అనుకున్నాం కదా, అందుకని కింద దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చేసాం మేము. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఊరు అనేది స్టార్ట్ అయిపోతాము. కోరుకొండ రావడం కూడా అంటే ఈ గుడి ముందు నుంచే వెళ్తాము మేము, అన్నవరం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా. కాకపోతే లోపలికి వచ్చి దర్శనం అయితే ఎప్పుడు చేసుకోలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి అని. కానీ ఈ సందర్భంగా వచ్చామన్నమాట. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఇంకా ఈ రోజు అన్ని టెంపుల్స్కి వెళ్దామని అప్పటికప్పుడు అయితే ప్లాన్ చేసుకున్నాం కదా. ఇంకా మాకు దర్శనం అయితే అయిపోయింది. చాలా జనం ఉన్నారు ఈరోజు అయితే. ఇంక ఇక్కడైతే పులిహార పానకం అయితే ఇస్తున్నారు. మేమైతే పులిహార తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా వేరే టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాం. చూసారా గుడి ఎంత పైన ఉందో, మెట్లు కూడా చాలా చిన్నగా ఉంటాయండి. మీలో చూసిన వాళ్ళు ఎంతమంది కోరుకొండ గుడికి మెట్లు ఎక్కి వెళ్ళారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. బయట నుంచి అయితే ఇలా వెళ్ళాలండి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలా జనం ఉన్నారన్నమాట. రోజైతే వెహికల్స్ అన్ని ఇక్కడ ఆగిపోయాయి. అక్కడ నుంచి మళ్ళీ మేమైతే గుమ్మలదొడ్డి అయితే వచ్చేసాము. ఇది కూడా ఇదే ఫస్ట్ టైం నేను రావడం అనేది. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు, నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కూడా ఈరోజు చాలా జనం ఉన్నారు, ఎందుకంటే ఈరోజు శనివారం, అందులోనూ తొలి ఏకాదశి ఒకటి కదా, అందుకని చెప్పేసి చాలా జనం ఉన్నారు. ఈ ఎండ కూడా ఈ రోజైతే మామూలుగా లేదన్నమాట. అసలు చూసారు ఎంత జనం ఉన్నారో. మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికల్లా ఇంకా ఎక్కువగా ఉన్నారు జనం అయితే. అయినా కూడా మాకు దర్శనం అవడానికి అరగంట టైం పట్టింది. చెప్పాలంటే చాలా ఫాస్ట్గా అయినట్టే. ఇక్కడైతే చూసినా కదా, అసలైన దేవుడు అయితే ఇక్కడ పుట్టలో వెలిసారంట, వెంకటేశ్వర స్వామి.
అసలు దేవుడు ఈయనే. ఇంకా లోపల దేవుడిని అయితే మీకు చూపించలేను. ఎందుకంటే లోపల వీడియోస్, ఫోటోస్ ఏం తీయకూడదు. అందుకని చెప్పేసి మీకు బయట చూపిస్తున్నాను. చూసారు ఎంత లైన్ ఉందో. మాకు ఈ లైన్ అంతా కదిలి లోపలికి వెళ్ళేసరికి అరగంట పైనే పట్టింది దర్శనం అనేది. కానీ ఎక్కడికక్కడ దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయండి. మాకైతే చాలా సేపే దేవుడిని అలా చూస్తూ ఉండిపోయాము. మేము వెళ్ళినందుకు మాకు దర్శనం అలా జరగడం చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అన్నట్టు మీరేం టెంపుల్కి వెళ్ళారో నాతో షేర్ చేసుకోండి. ఎందుకు నేను ఒక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కొండపైన ఎందుకు ఉంటారండి? ఎక్కడ చూడండి ఏ గుడి అయినా సరే కొండ మీదే ఉంటాయి. కొండ మీదే ఉంటుంది. మీకు తెలిస్తే కనుక తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడ కూడా మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా గుడి అంతా మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నాను చూడండి. లోపల మీకు దేవుడిని అయితే చూపించలేను. బయట వెలిసిన దేవుడిని మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ అయితే ఈమె కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. మన అందరి ఆడవాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది. ఎవరైతే చేస్తారో రెండో వాళ్ళు అదే చేయాలని చెప్పేసి ఒకళ్ళు స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. కాయిన్స్ అనేది నిలబెడుతూ ఉన్నారు. అంత తొందరగా ఏది నిలబడదు కదా. సో ఇంకా అందరూ అలా ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్ ఏంటా అని చెప్పేసి వెళ్ళేసరికి కాయిన్ ఒకటి పడిపోయింది. మా ఫ్రెండ్ని అడిగారు అన్నమాట, నేను నిలబెట్టుకునేది మీరు ఎందుకు పడగొట్టేశారు అని చెప్పేసి. సో అది అంత జనంలో ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుందండి. ఏది అంత సీరియస్గా తీసుకోకూడదు. ఇంక ఇక్కడైతే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడే పుట్లో వెళ్తారంటే వెంకటేశ్వర స్వామి గుమ్మల దడ్డు. ఇక్కడైతే టైంతో సంబంధం లేకుండా దీపాలు అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? కరెక్ట్గా 12 అయిందండి. ఆ టైంలో కూడా ఇంకా దీపాలు పెడుతున్నారు. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. నేనైతే మీకు తర్వాత చూపిస్తున్నాను. ఇంకా జనం చూసారా, మేము దర్శనం చేసుకుని బయలుదేరిపోయాము వేరే టెంపుల్కి వెళ్దామని. అయినా కూడా జనం చూడండి అసలు ఎంత జనం ఉన్నారు. గుడి అయితే చాలా బాగుంది. వెళ్ళవలసిన గుడి అనే చెప్తాను నేనైతే. ఇంకా స్వయంగా వెలిసిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోవాలి. మీకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. తొలి ఏకాదశి రోజు మీరు కూడా ఈ టెంపుల్కి వస్తే కనుక నాతో షేర్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీని వేరే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ ఊరైతే నాకు పేరు తెలియదు. ఈ ఊరి పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదండి. సో తెలుసుంటే ఖచ్చితంగా చెప్పేదాన్ని, గుర్తులేదు నిజంగా. ఇక్కడ దేవుడు అయితే చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కూడా లొకేషన్ అయితే చూడండి, నిజంగా ఎంత బాగుందో చెప్పలేను నేను అసలు. మీరే చూడండి, చాలా చాలా బాగుంది. గుడి ఉంది నిజంగా. పైన గుడి చుట్టూరు ఇలా గ్రీనరీ అన్నమాట. ఎంత బాగుంది అసలు, చాలా చాలా బాగుంది. ఇక్కడ మీకు మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. లొకేషన్ ఎంజాయ్ చేయండి చక్కగా మీరైతే. ఇప్పుడైతే సీతపల్లి బాపునమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది. ఇంకా మేము వచ్చేసరికల్లా గుడి క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేయలేక బయట నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే వేరే గుడికి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయండి. సో గుడి చుట్టూరు కోతులే ఉంటాయి, అందుకని మెస్ అయితే వేసేసారు. అయినా కూడా లోపలికి అనేది వచ్చేస్తూ ఉంటాయి. చాలా చాలా కోతులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంతకుముందు ఈ టెంపుల్ కనుక వెళ్ళినట్టయితే కనుక వెళ్ళారా లేదా మన ఛానల్లో కొంచెం వెనక్కి అయితే వెళ్ళి చూడండి. అప్పుడు అమ్మవారు వెళ్ళినప్పుడు కూడా సో ఇప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కనుక తంటికొండ వెళ్తున్నాం. సో తంటికొండ మేము ఇంతకు ముందు కూడా వెళ్ళామండి, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. సో ఇంకా అక్కడ కూడా చూసేద్దాము. సో మేమైతే ఈరోజు వెళ్ళిన టెంపుల్స్లో అన్నిట్లో కూడా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఓన్లీ ఈ ఒక్క గుడికి మాత్రమే క్లోజ్ చేస్తారన్నమాట. అంటే మళ్ళీ 4 గంటలకు ఓపెన్ చేస్తారు, కానీ అంతసేపు ఉండే అంత టైం లేదు కాబట్టి మేమైతే ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వేరే గుడికి.
ఇప్పుడైతే మేము తండ్రి అయితే వచ్చేసాము. వచ్చేసరికల్లా ఇక్కడ కూడా గుడి అనేది క్లోజ్ చేస్తారు. కాకపోతే భజనలు అవి చేస్తున్నారు. ఈ రోజు తొలి ఏకాదశి కదా అని చెప్పేసి. ఇంకేంటంటే మేము కొంచెం డోర్లు అనేది ఓపెన్ చేసి ఉన్నాయి కదా అని లోపలికి వెళ్ళి చూసేసరికల్లా ఇంకా దేవుళ్ళకి స్నానం అనేది చేపిస్తున్నారన్నమాట. అంటే ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఇంకేమన్నారంటే కొద్దిసేపు వెయిట్ చేయండి అమ్మ, మీకు దర్శనం చూపిస్తామని అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇలా భజన చేస్తూ ఉంటే ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా స్వామివారికి అమ్మవారికి కొత్త బట్టలు పొట్టు బట్టలు అనేది ఎవరో సమర్పించారన్నమాట. అవి వేయడానికి ఇంకా పంతుల్స్ మడతలు పెడుతున్నారు. అవి చూసిన తర్వాత కొద్దిసేపు ఆగి మేము నిజస్వరూపం దర్శనం చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోతాము. ఇంకా ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా మాకు దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. మేమైతే వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే దర్శనం జరిగింది కాబట్టి. ఇక్కడ వాతావరణం లొకేషన్ చుట్టూ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా గుడి కొండ పైనే ఉంటుందండి. చూస్తున్నారు కదా, మీలో ఎంతమంది వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. ఇది వచ్చేసి తంటికొండ అండి. సో ఇంకా ఇక్కడ స్వామివారి పాదం ఉంటుంది, స్వయంగా ఆయన వేసిన పాదం అన్నమాట. ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికేనమాట మా ప్రయాణం అయితే. కొండ మెంచి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, మీరే చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా లాస్ట్ యాత్ర అన్నమాట ఇది మాకు. తంటికొండ చుట్టూరు కొండలు, ఇల్లులు చూడడానికి చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ బ్లాగ్ని షేర్ చేయండి. ఎంతమంది పూర్తిగా చూసారు అనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరైతే ఎంజాయ్ చేయండి.